అందరికీ హాయ్ అండి. ఈరోజు డే టూ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. డే 2లో మన మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, టెంపరేచర్ను ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఎంత మెయింటైన్ చేస్తున్నాం, పేపర్ ఫీడింగ్ను ఎలా ఇస్తున్నాం, మాన్యువల్ ఫీడింగ్ను ఎలా ఇస్తున్నాం, ఆటో ఫీడింగ్ను ఎలా ఇస్తున్నాం, బ్రూడర్స్ను ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, ఎన్ని ఉంచాం బ్రూడర్సు, ఈ విధంగా ఎన్ని పార్టిషన్లు ఉంచాము, కటన్ మేనేజ్మెంటు ఏ విధంగా చేస్తున్నాం, మెడికేషన్ ఏమిస్తున్నాం, ఈ విధంగా ప్రతి ఒక్కటి A to Z మేనేజ్మెంట్ గురించి డే 2లో ఎలా చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాము బ్రూడింగ్లో అన్న విషయాల్ని ప్రతి ఒక్కటిని చర్చించుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. డే 2లో ఫస్ట్ 24 అవర్స్ చిక్స్ రిసీవ్ అయిన తర్వాత 24 to 48 అవర్స్ వరకు పేపర్ ఫీడింగ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది అండర్లైన్ చేసుకోండి. పేపర్ ఫీడింగ్ అనేది చిక్స్కు అలవాటు చేసే ఒక చిన్న ప్రక్రియ అయినా పెద్ద రిజల్ట్స్ అయితే ఇస్తుందన్నమాట. పేపర్ ఫీడింగ్ను ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క కోడి పిల్ల దాని దగ్గరికి వెళ్ళి ఫీడ్ తిని నీళ్లు తాగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈజీ షెడ్ అనేది కొత్త ఎన్విరాన్మెంట్ను కలిగి ఉంటుందన్నమాట. కోడి పిల్లలకు కొత్తగా వచ్చి ఉంటాయి, వాటికి అలవాటు కావాలంటే మనం ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఎనీ టైము అక్కడ ఫీడ్ తిని నీరు తాగుతూ ఉండటం వల్ల తన యొక్క గట్ హెల్త్ కూడా అలవాటు అవుతుంది మనం ఇచ్చే ఫీడ్కి అండ్ వాటర్కి. ఓకే, ఈ విధంగా మాన్యువల్ ఫీడర్ పెట్టి అలాగే పేపర్ ఫీడింగ్ కూడా ఇవ్వాలి. మనం ఈ ఫామ్లో ఇప్పుడు చూస్తున్న ఏజ్ వచ్చేసి డే 2 చాలా యాక్టివ్గా ఉన్నాయి. డే 1 కన్నా డే 2లో ఇంకా బాగా గ్రోత్ కనిపిస్తోంది. అలాగే బర్డ్స్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. చాలా యాక్టివ్గా అయితే తిరగడం జరుగుతోంది. మనం వెళ్తుంటే కూడా బాగా తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా గుంపులుగా లేకుండా పిల్లలు ప్రతి పార్టిషన్లో అన్ని ప్లేసుల్లో ఆ విధంగా ఉండి తన పని తను చేసుకుంటూ ఉండాలి. అంటే ఫీడ్ తిని వాటర్ తాగుతూ ఉండాలన్నమాట. గుంపులుగా చేరి ఉంటే షెడ్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో తక్కువైంది, టెంపరేచర్ తక్కువైంది లేదా చిల్నెస్ ఎక్కువైంది, ఈ విధంగా మనమైతే గుర్తించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ షెడ్లో ఈ మేనేజ్మెంట్ గురించి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. చిక్స్ అయితే బాగా చాలా హ్యాపీగా యాక్టివ్గా అంత పార్టిషన్ మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటే మనకు ఏ టెన్షన్ ఉండదు. ఫీడ్ ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, పేపర్ ఫీడింగ్ను మెయింటైన్ చేస్తున్నాం, కరెక్ట్గా చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఈ బ్రూడింగ్ టైంలో 1 అవర్కి ఒకసారి మనం పిల్లలను డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. అలా చేయలేదంటే అవి అలాగే ఉండి నిద్రపోతూ ఉంటాయి అన్నమాట. ఫీడ్ తినకుండా వాటర్ తాగకుండా ఉంటే బాడీ అనేది డీహైడ్రేషన్లోకి వెళ్ళి బర్డ్ గ్రోత్ సరిగా రాదు, తద్వారా మార్టాలిటీ కూడా స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రతి ఫామ్లో 1 అవర్కి ఒకసారి బ్రూడింగ్ టైంలో మాత్రమే 1 అవర్కి ఒకసారి రౌండ్స్ అనేది వేస్తూ బర్డ్స్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కూడా మేము అదే చేస్తూ ఉన్నాం. ఓకేనా. ఇలాంటి డీజిల్ బ్రూడర్స్ వచ్చేసి 4 ఉంచాము. ఒక షెడ్కి 22,500 పిల్లలకు 4 బ్రూడర్లు అయితే సరిపోతాయి. అలాగే టెంపరేచర్తో పాటు వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. టెంపరేచర్ బాగుండాలని చెప్పేసి కొంతమంది షెడ్ ఫుల్ క్లోజ్ చేసి అలానే ఉంచిపోతుంటారు అనమాట. దానివల్ల అమ్మోనియా స్మెల్ ఎక్కువ అయ్యి టెంపరేచర్ కూడా ఎక్కువ అయ్యి పిల్లలు అయితే ప్యాంటింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా అస్సలు చేయకండి. టెంపరేచర్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో ఈ విధంగా వెంటిలేషన్ కూడా అదే విధంగా ఇంపార్టెంట్ అన్నమాట. వెంటిలేషన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా ఇక్కడ మనకు వాటర్ లెవెల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. షెడ్లో తిరుగుతున్నప్పుడు వాటర్ అనేది వస్తుందా రాదా, ఏమైనా ఎయిర్ లాక్ అయిపోయాయా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం ఖాళీ రౌండ్ చేస్తూ వెళ్ళిపోతే ఏదన్నా ఒక లైన్లో వాటర్ అనేది రాకుండా ఉంటే పిల్లలు అనేది వాటర్ ఇంటేక్ తగ్గిపోయి ఫీడ్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. తద్వారా రావాల్సిన గ్రోత్ అయితే ఉండదు. మనం ఇప్పుడు వేసుకున్న పేపర్ వచ్చేసి రేపు పొద్దున్నే రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది.
అలాగే ఇప్పుడు ఈ షెడ్లో మనం మెయింటైన్ చేసిన టెంపరేచర్ చార్ట్ అనేది మీకు లైవ్లో చూపించడం అయితే జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. మంచి వెంటిలేషన్, మంచి టెంపరేచర్, ఫ్రెష్ ఫీడు, ఫ్రెష్ ఎయిర్, ఈ విధంగా మనం అందించినట్లయితే కనుక బ్యాచ్ అనేది చాలా బాగుంటుంది. బ్రూడింగ్లో సక్సెస్ కావాలంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం కాకుంటే ఇంకొకసారి వినండి. మొదటి రోజు కన్నా రెండవ రోజు పిల్లలు అనేది కొద్దిగా అయితే గ్రోత్ వచ్చాయి, బాగా యాక్టివ్గా తయారయ్యాయి. చూస్తున్నాం కదా. అలాగే మెడిసిన్ విషయానికి వస్తే మొదటి రోజు మనం గ్లూకోజ్ వాటర్ని అయితే ఇచ్చామన్నమాట. ఎందుకంటే అవి బాగా ట్రావెల్ అయ్యి వచ్చింటాయి, బాగా స్ట్రెస్తో ఫీల్ అయింటాయి కనుక డైరెక్ట్గా మనం ఏదో మెడిసిన్ ఇచ్చేసి దాన్ని ఇంకా స్ట్రెస్కి గురి చేయకుండా గ్లూకోజ్ వాటర్ అయితే ఇచ్చాము. గ్లూకోజ్ వాటర్ తాగినప్పుడు దానికి బాడీ మొత్తం స్ట్రెస్ అయి ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క పార్టీషను చెక్ చేసుకోవాలి. ఫీడ్ అనేది ఉందా లేదా, పేపర్ మీద ఫీడ్ ఉందా, అన్ని పార్టీషన్లో వాటర్ అనేది వస్తుందా లేదా. ఇవి చాలా చిన్నవి అనిపించవచ్చు మీకు వింటున్నప్పుడు, ఇవి చాలా చిన్న పనులే అని అనిపించవచ్చు. కానీ ఇవి లేవంటే చాలా పెద్ద ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. పౌల్ట్రీలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ వెతకడం కంటే ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే పౌల్ట్రీ. ఓకే, ఇప్పుడు మనం ఇది చూస్తున్నది బ్రూడర్, డీజిల్ బ్రూడరు. టెంపరేచర్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది. ఒక్క బ్రూడర్తోనే దాదాపుగా కొద్ది వరకు అయితే హీట్ను మెయింటైన్ చేయగలము. మనం ఎంత సెట్ చేసి ఉంటామో టెంపరేచరు అంతలో ఇది ఆన్ అవుతూ ఉంటుంది. కొంతమంది డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి డీజిల్ ఆఫ్ చేసి కటన్లన్నీ మొత్తం క్లోజ్ చేసి టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానివల్ల అమ్మోనియా గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది. వెంటిలేషన్ సరిగా ఉండక అసెటిస్ కానీ ఇతర వ్యాధులు అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అస్సలు చేయకూడదు. ఇది సర్క్యులేషన్ ఫ్యాను. బ్రూడర్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్లీ సర్క్యులేషన్ ఫ్యాన్స్ కూడా ఆన్ అయ్యి అక్కడ ఉన్న టెంపరేచర్ను బ్రూడింగ్ ఏరియా మొత్తం తిప్పుతూ ఉంటుందన్నమాట. ఈ ఫ్యాన్స్ యొక్క పని వచ్చేసి టెంపరేచర్ను సర్క్యులేట్ చేస్తూ ఉండడం. ఇప్పుడు మీకు ఈ లైవ్లో చూపిస్తాను. మనం డే 2లో ఉన్నాము. సెట్ టెంపరేచర్ వచ్చేసి 32.2 ఉంది. యావరేజ్ టెంపరేచరు 32.4 ఉంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాబట్టి మనం సేఫ్ జోన్లో అయితే ఉన్నాం అన్నమాట. 11:1లో పోతుంది. ఇప్పుడు అవుట్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే 24.1 ఉంది. మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నది 32.5 అనమాట. కనుక మనం బ్రూడింగ్లో ఒక అడుగు ముందే ఉన్నాం. అలాగే కటన్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఒక 2 గంటల క్రితం ఇలా కూలింగ్ ప్యాడ్ ఆఫ్ దింపుకున్నాం అనమాట. కటన్ను ఈ విధంగానే దింపుకోవాలి. సడన్గా కిందకేనది అస్సలు దింపకూడదు. దీని గురించి ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, అర్థమవుతుంది ఎందుకు ఇలా చేయాలనేది. మూడు సైడ్లు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా మనము ఆఫ్ అయితే దింపుకుంటా ఉన్నాం అన్నమాట. ఆఫ్ దింపుకున్నాము, ఆఫ్ కటన్ అలానే ఉంచాము. ఈ విధంగా మనం నైట్ కొద్దిగా ప్రతి గంటకు ఈ విధంగా కటన్ మేనేజ్మెంట్ను చేస్తున్నాం. చాలామంది ఫార్మర్లు ఇది చేయటం లేదు, అందువలన వారికి టెంపరేచర్ మెయింటైన్ అవ్వక కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి ఈ విధంగా మెయింటైన్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇది ఒకసారి మీరు గమనించినట్లయితే కనుక మనం ప్రతి గంటకు మెయింటైన్ చేసిన టెంపరేచర్ అనేది ఇందులో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, టైం అనేది టైము. టార్గెట్ టెంపరేచర్ అనేది మనం ఇచ్చిన ప్యానల్ బోర్డ్కు మనం ఇచ్చిన టెంపరేచర్, అది హౌస్ టెంపరేచర్ మినిమం అంత మెయింటైన్ అవుతుందని, హౌస్ టెంపరేచర్ యావరేజ్ అంత మెయింటైన్ అవుతుందని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.